Hello friends, welcome to GVK Academy ఛానల్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా ఈరోజు సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2ని డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. WHO ప్రకారం ప్రస్తుతం ఏ కోవిడ్-19 వేరియంట్ ప్రపంచంలో అత్యంత డామినెంట్ వేరియంట్? డెల్టా. భారతదేశంలో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ను తయారు చేసిన మొదటి ప్రైవేట్ కంపెనీ ఏది? టాటా. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఏ దేశం ఎప్పుడు ముందుగా మాట్లాడుతుంది? బ్రెజిల్. ఆన్లైన్ గేమింగ్ను నిషేధిస్తూ బిల్లును ఆమోదించిన రాష్ట్రం ఏది? కర్ణాటక. షాంఘై సహకార సంస్థలో ఫుల్ టైమ్ సభ్య దేశంగా ఏ దేశం చేరింది? ఇరాన్. తాలిబాన్లు యుఎన్ ఆఫ్ఘన్ దూతగా ఎవరిని నియమించారు? సుహేల్ షాహీన్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో భారతదేశం ఏ స్థానంలో ర్యాంకింగ్ చేయబడింది? 46th. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? స్విట్జర్లాండ్. అత్యుత్తమ డ్రామా సిరీస్ విభాగంలో ఏ టీవీ సిరీస్ ఎమ్మీ 2021 అవార్డును గెలుచుకుంది? ది క్రౌన్. ఎమ్మీ 2021 అవార్డులో అత్యుత్తమ యాక్టర్ డ్రామా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జోష్ ఓ కార్నర్. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ NDMA 17వ స్థాపన దినోత్సవం సెప్టెంబర్ 28న నిర్వహించబడిన థీమ్ ఏమిటి? స్టాపింగ్ ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్ ఇన్సిడెంట్స్ ఇన్ ద హిమాలయన్ రీజన్. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భారతదేశంలోని మొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ను కింది ఏ రాష్ట్రాల్లో ప్రారంభించారు? గుజరాత్. 2021 ఫస్ట్ హాఫ్ ఏ దేశం దుబాయ్కి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది? ఇండియా. రూపే సిగ్నెట్ కాంట్రాక్ట్లెస్ క్రెడిట్ కార్డ్ని ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCIతో ఏ బ్యాంకు భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఫెడరల్ బ్యాంక్. డిజిటల్ వాలెట్లో నేరుగా అంతర్జాతీయ రెమిటెన్స్లను ఆమోదించిన భారతదేశపు మొదటి ప్లాట్ఫామ్ ఏది? పేటిఎం పేమెంట్ బ్యాంక్. పుస్తకం పేరు మై లైఫ్ ఇన్ ఫుల్ వర్క్ ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్ అనేది ఏ ప్రముఖ వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకం? ఇంద్రా నూయి. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించేందుకు విస్తారా ఎయిర్లైన్స్ ఇటీవల ఏ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఇండస్ ల్యాండ్ బ్యాంక్. జాయింట్ స్మాల్ శాటిలైట్ అభివృద్ధిలో సహకరించడానికి ఏ దేశంతో భారత్ అమలు ఒప్పందంపై సంతకం చేసింది? భూటాన్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ఏ దేశానికి చెందిన నేషనల్ హిస్టరీ మ్యూజియంతో అవగాహన ఒప్పందం MOU పై సంతకం చేసింది? UK. యాంగ్టాన్లో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మహిళల కాంపౌండ్ ఈవెంట్లో రజత పతకాన్ని ఎవరు కైవసం చేసుకున్నారు? జ్యోతి సురేఖ వెన్నం. ఫార్ములా 1 రష్యా గ్రాండ్ ప్రిక్స్ 2021 విజేత ఎవరు? లెవిస్ హ్యామిల్టన్.
అప్నా సహకారి బ్యాంక్పై ఆర్బీఐ 79 లక్షల జరిమానా విధించింది. బ్యాంకు ఏ నగరంలో ఉంది? ముంబై. జంగల్నామా పేరుతో ఆడియో బుక్ను ఎవరు విడుదల చేశారు? అమిత్ ఘోష్. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఇటీవల ఏ నగరంలో తన మొదటి శాఖను ప్రారంభించినట్లు ప్రకటించింది? కొచ్చి. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ ఐడియా ల్యాబ్ ఇనిషియేటివ్ కోసం ఏ రాష్ట్రంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది? హర్యానా. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ జాతీయ పెన్షన్ సిస్టమ్ దివస్ను పెన్షన్ మరియు రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రోత్సహించడానికి కింది ఏ తేదీన పాటిస్తుంది? అక్టోబర్ 1. 56C-295MW రవాణా విమానాల కొనుగోలు కోసం భారతదేశం ఏ దేశానికి చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? స్పెయిన్. హెల్త్ కేర్ అట్ యువర్ డోర్ స్టెప్ పథకాన్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? తమిళనాడు. ఆర్బీఐ నుండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం లైసెన్స్ పొందిన భారతదేశంలో మొదటి ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఒడిశాలోని చండీపూర్లో డిఆర్డిఓ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ క్షిపణి యొక్క న్యూ వర్షన్ విజయవంతంగా పరీక్షించింది. ఆ క్షిపణి పేరు ఏమిటి? ఆకాష్. కేంద్ర హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 ఏ ఎడిషన్ను ప్రారంభించారు? 7th ఎడిషన్. నీమాబేన్ ఆచార్య కింది ఏ రాష్ట్ర అసెంబ్లీకి మొదటి మహిళా స్పీకర్ అయ్యారు? గుజరాత్. జీఎస్టీ రేట్లను రేషనలైజ్ చేసేందుకు భారత ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఎవరి నేతృత్వంలో జరుగుతుంది? బసవరాజ్ ఎస్ బొమ్మాయి. సెప్టెంబరు 2021లో ప్రభుత్వం నుండి ఏ రాష్ట్రానికి చెందిన సోజత్ మెహందీ భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ని పొందింది? రాజస్థాన్. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై 1000 పరుగులు చేసిన తొలి క్రికెటర్గా ఎవరు నిలిచారు? రోహిత్ శర్మ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్, లింక్ ఈజ్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.